సో హాయ్ గైస్, ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ జాబులు ఎత్తుక్కోవడం ఎలా అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాము. రీసెంట్ డేస్ లో చాలా మంది దీని గురించి జాబులు ఎత్తుక్కోవడం ఎలా అంటే మనము బిఫోర్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, కానీ ఎందుకని ఒకరి మీద డిపెండ్ అవుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కొంతమంది ఇప్పటికీ సొంత ప్రయత్నం అనేది చేయకుండా ఒకరి మీద డిపెండ్ అవుతూ సంవత్సరం రోజులు వెయిట్ చేసి సంవత్సరం రోజుల తర్వాత ఏం చేయాలని క్వశ్చన్ మార్క్ మిగిలిపోతుంది. సో దీని గురించి అసలు బిఫోర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ అసలు ఆ జాబ్‌లు ఎతుక్కోవడం ఎలా? సో ఈరోజు కాన్సెప్ట్ అదే. ఈరోజు వీడియో అదే. అండ్ చాలా మంది ఒకప్పుడు ఏం జరిగేదంటే, ఒకప్పుడు ప్రీవియస్ జాబ్ పోర్టల్స్ రాకముందు, నౌకరీ ఇవన్నీ రాకముందు ఏం జరిగేదంటే, ఉద్యోగాలు ఎలా ఎతుక్కునేవాళ్ళంటే, రెజ్యూమ్ పట్టుకొని రైట్? రెజ్యూమ్ పట్టుకొని అన్ని ఆఫీస్‌కి మీ ఆఫీస్‌లో ఉద్యోగం ఉందా అండి? ఏమన్నా ఉద్యోగం ఉంటే నాకు చెప్పండి అని చెప్పి రెజ్యూమ్‌లు ఆఫీస్‌కి తిరిగి వెతుక్కునేవాళ్ళు. ఇప్పుడు ఏ విధంగా అయితే మనము రెంటెడ్ హౌస్ గాని, లేకపోతే ఇంకోటి ఏ విధంగా అయితే ఇప్పుడు కూడా అది కూడా ఆన్‌లైన్‌లో వచ్చింది. బట్ స్టిల్ మనం కొంతమంది వెతుక్కుంటా ఉంటాం. మనం వెళ్ళేసేసి మాకు ఇల్లు కావాలి, ఎక్కడైనా ఖాళీ ఉందా? అట్లా అడుగుతా ఉంటాం. అట్లాగా ఆ విధంగా ఒకప్పుడు జాబులనేది వెతుక్కునేవాళ్ళు. తర్వాత పేపర్ ప్రకటనలు అట్లా ఇచ్చేవాళ్ళు. దాంతో పాటు ఇప్పటికి పేపర్ ప్రకటనలు ఇస్తున్నారు. దాని తర్వాత ఇంకోటేంటి అంటే, కోచింగ్ సెంటర్స్ ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారు, ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ కంపెనీలు ఎలా అప్రోచ్ అయ్యేవంటే, ఇక్కడ కంపెనీలు ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌ని, కోచింగ్ సెంటర్స్‌ని అప్రోచ్ అయ్యి, మాకు మీ స్టూడెంట్స్‌ని పంపించండి, ట్రైన్ స్టూడెంట్స్‌ని అని చెప్పి అలా టై అప్స్ అనేవి ఉండేవి. ఉండేవి. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, చాలామంది ఏమనుకుంటారంటే, ఉద్యోగం మనకే గదా! చాలా చాలా అవసరం. కంపెనీదేముంది అనుకుంటారు. కానీ ఇక్కడ అర్థం గాని అందరూ అర్థం చేసుకొని, కొంతమందికి అర్థం గాని విషయం ఏంటి అంటే, మనకి ఉద్యోగం ఎంత అవసరమో, ఒక కంపెనీకి ఉద్యోగులు గూడా అంతే అవసరం. మనకి ఒక ఉద్యోగం అనేది ఎంత అవసరమో, కంపెనీకి ఉద్యోగులు కూడా అంతే అవసరం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా తెలియకుండా, ఇది కూడా లేకుండా చాలామంది అబ్బా! నాకు జాబ్ రావాలి కంపెనీదే ఇలా ఎప్పుడు లేదు. స్కిల్ క్యాండిడేట్స్ ఈ రోజుకి ఇన్ని జాబ్ పోర్టల్స్ ఉన్నా గాని, ఈ రోజుకి సరైన క్యాండిడేట్స్ దొరక్క కంపెనీలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. దిస్ ఈజ్ ఓపెన్ ఫ్యాక్ట్. తర్వాత మెల్లగా ఆ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ తర్వాత జాబ్ పోర్టల్స్ వచ్చాయి. జాబ్ పోర్టల్స్‌లో ఎప్పటికప్పుడు మొత్తం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఎక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి ఏందని మనం తెలుసుకోవడానికి చాలా వీలుగా వచ్చేసినాయి ఇప్పుడు. ఎక్కువ మంది ఒక ఇన్‌స్టిట్యూట్ దగ్గర చేరి అక్కడే నేను జాబులు చూపియాలి, వాళ్ళే జాబులు చూపియాలి. ఇక్కడ మీరు అల్టిమేట్‌గా జాబ్ తెచ్చుకోవడం ఇంపార్టెంటు. ఒక ఇన్‌స్టిట్యూట్ అంటే ఒక దాని మీద ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు. మల్టిపుల్ రిసోర్సెస్‌లో మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కోర్స్ తీసుకున్నారు. రైట్. ఇక్కడ ఒక దగ్గర కోచింగ్ తీసుకున్నారు, ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కానీ మీ ప్రయత్నాలు ఆపొద్దు. అన్ని జాబ్ పోర్టల్స్‌లో లాగిన్ అవ్వాలి. అన్ని జాబ్ పోర్టల్స్‌లో సైన్ అప్ అవ్వాలి. అన్ని టాప్ ఎంఎన్‌సీ కంపెనీస్‌లో వాళ్ళ కెరియర్స్ దాంట్లో సైన్ అప్ అవ్వాలి. దాంట్లో సైన్ అప్ అవ్వి దాని కోసం కష్టపడాలి. అండ్ ఇప్పుడేంటి అంటే, ఇప్పుడు మీరెలా ఆలోచిస్తున్నారంటే, ఎలా చూస్తున్నారంటే, ఒక ఇన్‌స్టిట్యూట్ వాళ్ళకి ఒక 10 కంపెనీలు, 100 కంపెనీల్లో, 200 కంపెనీలో టై అప్స్ ఉన్నాయనుకుందాం. వాళ్ళలో ఓపెనింగ్స్ ఉంటే వీళ్ళు చెప్తారు. అలా గాకుండా ఓపెన్ సోర్స్ ఉందిక్కడ. ఇప్పుడు ఇప్పుడు నౌకరీ గాని, లింక్డ్ఇన్ గాని ఇంకో చోటకెళ్తే కొన్ని వేలు ఉద్యోగాలు, వేల కంపెనీలు ఉద్యోగాలనేవి ఇస్తున్నాయి. మీరు ఒక 200 మీద ఫోకస్ చేయడం కరెక్టా? 200 ఫోకస్ చేయాలి. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. అప్‌డేట్స్ వస్తే వాళ్ళని ఫాలో అప్ చేయండి. అలా కాకుండా వేల కంపెనీస్ ఉన్నాయి. వేల కంపెనీస్ ఉన్నదాన్ని ఫోకస్ చేయడం కరెక్టా? రెజ్యూమ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి. ప్రాపర్ రెజ్యూమ్ తెలుసుకోండి. రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని అప్పుడు ప్లాన్ చేసుకోండి. అంతేగాని ఇప్పుడు ఈ ఒక 200 దాని మీద వాళ్ళిస్తేనే అనే కాన్సెప్ట్‌లో మాత్రం ఉంటే మీరు ముందుకు వెళ్ళలేరు. ఎవ్వరైనా ఉద్యోగం తెచ్చుకోవాలి అంటే అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాల్సిందే. ఇదొకసారి ఆలోచించండి. చాలా చాలా ముఖ్యమైన విషయం ఇది. ఉద్యోగం వెతుక్కోవడం ఎలా అంటే బిఫోర్ జాబ్ పోర్టల్స్ ఒకలా ఉంది. ఆఫ్టర్ జాబ్ పోర్టల్స్ ఇంకోలా ఉంది. సిట్యుయేషన్‌ని అడాప్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్‌వేస్ ఒకరి మీదే డిపెండ్ అవుతాం. వాళ్ళిస్తేనంటే సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ మీ కెరియర్ అంత రిస్క్ పెట్టుకోలేదు కదా మీరు కూడా. ఇదొకసారి ఆలోచించి ఏం జేయాలి? ఒకరి మీదే 200 దాని మీద ఫోకస్ చేయాలా? కొన్ని వేల ఉద్యోగాలు, కొన్ని వేల కంపెనీలు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ప్రయత్నం చేయాలా? ఆలోచించి నిర్ణయం తీసుకోండి. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్. సివిసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.